ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నిధుల మళ్లింపు మరియు ప్రాధాన్యతల అంశం మీద చర్చకు దారితీసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని వైద్య రంగం కుంటుపడుతుందని, అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు నిధులు లేమితో మధ్యలోనే ఆగిపోయాయని ప్రస్తుత వార్తల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు న్యాయస్థానాల దృష్టికి వెళ్ళాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వార్థకత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావించడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది. ప్రజలు ప్రాణాలతో ముడిపడిన ఉన్న ఆరోగ్య రంగాన్ని విస్మరించి విగ్రహాల ఏర్పాట్లు కోట్లాది రూపాయలను ప్రజాధనాన్ని ఎలా వేధిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో గతంలో మంజూరైన అనేక మెడికల్ కాలేజీలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుందని, కొన్ని చోట్ల భవనాలు సగం నిర్మించి వదిలేయగా మరికొన్ని చోట్ల కనీసం వైద్య పరికరాలు లేక విద్యార్థులు మరియు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన ప్రాధాన్యతను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు మరియు విపక్షాలు గళమెత్తుతున్నాయి. ఒకవైపు నిధులు లేవని చెబుతూనే మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం లేదా సెంటిమెంట్ కోసం విగ్రహాల ప్రతిష్టకు ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ న్యాయస్థానం వేసిన ప్రశ్నలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అంటే కేవలం విగ్రహాలు లేదా కట్టడాలు మాత్రమే కాదని, ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలను అందించడమే అసలైన అభివృద్ధి అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయితే వేలాది మంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అట్లాంటి కీలకమైన ప్రాజెక్టును పక్కన పెట్టి విగ్రహాల కోసం నిధులు కేటాయించడం రాజ్యాంగబద్ధంగా సరైనది కాదని పిటిషనర్లు వాదించారు. ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుంది. హైకోర్టు ఇచ్చిన ఈ షాకుల వల్ల ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ విగ్రహ ఏర్పాటును కొనసాగించాలంటే ముందుగా మెడికల్ కాలేజీల్లో అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టమైన ప్రణాళికలను న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉండడం తప్పు కాదని, కానీ ఆ గౌరవం ప్రజల ఆరోగ్యానికి ఆటంకం కాకూడదని మెజారిటీ ప్రజలు అభిప్రాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇటువంటి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. భవిష్యత్తులో ఈ నిధులు కేటాయింపుపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. విగ్రహాల రాజకీయం కంటే వైద్య, విద్య మరియు ఆరోగ్య రంగంపై దృష్టి సారించడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గంలా కనిపిస్తుంది. ఈ పరిణామం రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి పనులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంపై మరింత సమాచారం కావాలా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.